చంద్రావతిని ఒక అమ్మాయి మలేషియాకి వెళ్ళింది జాబ్ చేయడానికి 6 సంవత్సరాల క్రితం. మరి ఆ అమ్మాయిది పాస్పోర్ట్ పోయింది, అక్కడే జైల్లో వేసే పరిస్థితి, హాస్టల్లో జాయిన్ చేశారు. అక్కడి నుంచి రిప్రజెంటేషన్ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చింది. ఆ రోజు నేను డ్యూటీలో ఉన్నాను. ఆ డ్యూటీలో ఉన్న సందర్భంలో కలెక్టర్ గారికి తెలియజేశా, ఎస్పీ గారికి చెప్పాం, ఎంఆర్ఓ గారికి చెప్పాం, కానీ వాళ్ళు ఏం పనిచేయాల. కానీ మన జన సైనికులు, ఎన్ఆర్ఐ జన సైనికులు, సింగపూర్లో ఉన్న జన సైనికులు, మలేషియా ఉన్న జన సైనికులు మళ్ళీ పాస్పోర్ట్ తీసుకొచ్చి 3 రోజులు రాబోతా ఉంది. మరి ఆ అమ్మాయి ప్రాణం కాపాడిన ఘనత పవన్ కళ్యాణ్ గారికే దక్కుద్దని తెలియజేస్తా ఉన్నా. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని తూచా చెప్పకుండా పనిచేస్తా ఉన్నాం. నేను ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకుని, నేను మీ ముందు మాట్లాడుతూ ఉన్నాను. విదేశాల్లో కూడా బొలిసెట్ సీన్ అంటే ఎవరో తెలిసేలా చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పి నాకు తెలిసింది ఒకటే, ఆయన ఎవరినైనా మాట్లాడితే తోలు తీసేయడే నాకు తెలిసింది. మీరు కూడా నాతో ఉండండి. ఈ రోజు తొక్కిపెట్టి నారదీస్తానని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషిని, ధైర్యంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ సపోర్ట్ చేయండి. ఇది నిలబెట్టండి. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో పంపించండి. రాష్ట్రాన్ని కాపాడండి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరందరూ ఎప్పుడు బలపరచాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల దగ్గర సెలవు తీసుకున్న ధన్యవాదాలండి. రైల్వే కోడూరు శాసనసభ్యులు సోదరు శ్రీ అరవ్ శ్రీధర్ గారు, ఒక్క నిమిషం. జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి నన్ను మీ అందరి ముందు మాటించడానికి మన నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదేవిధంగా రాయలసీమలో రైల్వే కోడ్ నియోజకవర్గంలో సార్ 20 ఇయర్స్ నుంచి వైసీపీ పార్టీ పరిపాలన చేస్తుంది. మన జనసేన పార్టీ ఈ 2024లో మీ